పాకిస్తాన్ అంత చిల్లరగాళ్ళు ఇంకెవరు ఉండరు అండ్ వాళ్ళ క్రికెటింగ్ కూడా అంతే చిల్లరగాళ్ళు. బిల్డప్స్ ఎక్కువ, పని తక్కువ. ఇక్కడ చూపిస్తున్న ముల్లపంది పేరు మొహమ్మద్ యూసఫ్. వీడి నోరు యాసిడ్ తో కడిగినా కూడా క్లీన్ అవ్వదేమో. ఈ ముల్లపంది ఏమన్నాడో తెలుసా? మన ఇండియన్ క్రికెట్ టీం ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ గారిని సువర్ కుమార్ యాదవ్ అని అన్నాడు. హిందీలో సువర్ అంటే తెలుగులో పంది అని అర్థం. ఈ కన్వర్టెడ్ ముళ్ళపందులు ఇలా అనడం కొత్త ఏమి కాదు. అలాగే 1989 లో పాకిస్తాన్ కరాచీలో జరిగిన ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ లో ఒక పాకిస్తానీ ఫ్యాన్ మన ఇండియన్ టీం ప్లేయర్ అయిన క్రిస్ శ్రీకాంత్ గారి ముఖం పైన గుద్దిండు. అండ్ అదే సిరీస్ లో జరిగిన కొన్ని మ్యాచ్లలో పాకిస్తానీ ఫ్యాన్స్ మన ఇండియన్ టీం ప్లేయర్స్ పైన రాళ్ళు కూడా విసిరారు. అండ్ ఈ విషయాన్ని పాకిస్తానీ క్రికెట్ ప్లేయర్ సపోర్ట్ కూడా చేశారు. ఎవరైతే ఆ రాళ్ళు విసురుతున్నారో ఆ ఫ్యాన్స్ ని సపోర్ట్ కూడా చేశారు. ఇలా ఈ చిల్లర టీం చాలా దారుణాలు చేశారు. ఇంకా మెయిన్ పాయింట్ లోకి వెళ్ళిపోతే, పెహల్గామ్ లో జరిగిన ఇన్సిడెంట్ వల్ల 26 మంది సివిలియన్స్ చనిపోయారు. వాళ్ళని షూట్ చేస్తున్న టెర్రరిస్ట్ వాళ్ళ ధర్మం ఏంటో కనుక్కొని మరి ఒకవేళ తను హిందూ ధర్మం వ్యక్తి అయితే కాల్చి మరీ చంపేశారు. అండ్ ఆ టైంలో అందరికి తెలిసిందే, కేవలం హిందూ పీపుల్స్ ని టార్గెట్ చేసి చంపారని. దీని గురించి ఎక్కువ డిస్కషన్ అవసరం లేదు. ఈ ఇన్సిడెంట్ తర్వాత మన ఇండియన్ గవర్నమెంట్ చాలా గట్టిగానే రిప్లై ఇచ్చింది. ఇది అందరికీ తెలిసిందే. ఆపరేషన్ సింధూర్ తో 90 mm రాడ్ దింపారు. బ్లడ్ అండ్ వాటర్ కెనాట్ ఫ్లో టుగెదర్ అని మోడీ గారు ప్రెస్ మీట్ లో కూడా అన్నారు. ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత పాకిస్తాన్ వర్సెస్ ఇండియా మ్యాచ్ అనేది కన్ఫర్మ్ అయింది. ఏషియా కప్ లో షెడ్యూల్ అయింది. ఇన్సిడెంట్ జరిగి ఇంకా 6 నెలలు కూడా అవ్వలేదు, అప్పుడే మ్యాచ్ కన్ఫర్మ్ చేశారని విక్టిమ్ ఫ్యామిలీస్ రియాక్ట్ అయ్యారు. ఈ మ్యాచ్ ని బ్యాన్ చేయాలని, క్యాన్సిల్ చేయాలని విక్టిమ్ ఫ్యామిలీస్ అండ్ అపోజిషన్ పార్టీ వాళ్ళు కోర్టులో PIL ని ఫైల్ చేశారు. కానీ కోర్టు దీన్ని కొట్టేసింది. సో ఇలా క్రికెట్ కి వార్ కి లింక్ చేయడం ఇదేమి ఫస్ట్ టైం కాదు. 1999లో కార్గిల్ వార్ తర్వాత ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచెస్ అన్ని ఆపేశారు. దాని తర్వాత 2004లో ఫ్రెండ్షిప్ సిరీస్ స్టార్ట్ చేశారు, ఏదో డిప్లొమసీ కోసం అనుకోండి. 2008 ముంబై అటాక్స్ తర్వాత బయాలటరల్ మ్యాచెస్ కంప్లీట్లీ స్టాప్ అయిపోయినాయి. తర్వాత 2019లో పుల్వామా అటాక్ లో 40 మంది సోల్జర్స్ చనిపోయినప్పటికీ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అనేది ఆగలేదు, జరిగింది. అండ్ అలాగే ICC మరియు ఏషియా కప్ ఇండియా టీం మ్యాచ్ లో ఆడాలని ఈ మ్యాచ్ ని కన్ఫర్మ్ చేశారు. అండ్ ఇంకో రీజన్ మనీ కోసం అని కూడా అనుకోవచ్చు. మన ఇండియన్ క్రికెట్ బోర్డ్ కి దాదాపు రెవెన్యూ పాకిస్తాన్ వర్సెస్ ఇండియా జరుగుతున్నప్పుడే చాలా రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ వరల్డ్ లో బిగ్గెస్ట్ TRP ఈవెంట్. 2023లో 370 మిలియన్ల పీపుల్స్ క్రికెట్ మ్యాచ్ ని లైవ్ గా చూశారు. దాంతో 10 సెకండ్లు యాడ్ ప్లే చేయడానికి మనం చూస్తున్న ఛానల్, ఏదైతే ఛానల్ మనం క్రికెట్ చూస్తున్నామో ఆ ఛానల్లో 10 సెకండ్స్ యాడ్ ప్లే చేయడానికి దాదాపు 30 నుంచి 40 lakhs రూపీస్ ని డిమాండ్ చేశారు. సో అలా ఒక్క మ్యాచ్ తో దాదాపు 100 కోట్లకు పైగా రెవెన్యూ జనరేట్ అయింది. ఇదంతా ఒక బిగ్ బిజినెస్ లాంటిది. రీసెంట్ గా జరిగిన ఈ పెహల్గామ్ అటాక్ వల్ల టికెట్స్ ఎవరు కొనలేదు. రేట్స్ తగ్గించినప్పటికీ ఎవరు మ్యాచ్ ని చూడాలని అంత ఆసక్తి చూపించలేదు. ఈవెన్ సోషల్ మీడియాలో బాయ్కాట్ దిస్ మ్యాచ్ అని కూడా ట్రెండ్ అయింది. అయినప్పటికీ మొన్న జరిగిన ఈ క్రికెట్ ఈవెంట్ ప్రాఫిట్స్ లోనే నిలిచింది. కానీ క్వశ్చన్ ఏంటంటే, మనీ ఇంపార్టెంటా లేదా రెస్పెక్ట్ ఇంపార్టెంటా? దీని గురించి మీ థాట్స్ ఏందో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ అలాగే ఈ వీడియో మీరు ఇంతవరకు చూసారంటే మీ అందరికీ చాలా థ్యాంక్స్. ఒకవేళ నేను ప్రొవైడ్ చేస్తున్న ఇన్ఫర్మేషన్ మీకు వర్త్ అనిపిస్తే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే, సోషల్ మీడియాలో బాయ్కాట్ దిస్ ఈవెంట్ అని అండ్ బాయ్కాట్ క్రికెట్ అని ట్రెండ్ అయింది. సర్వే ప్రకారం దాదాపు 70% పీపుల్ ఈ క్రికెట్ మ్యాచ్ ని బాయ్కాట్ చేయాలని అంగీకరించారు. విక్టిమ్ ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో ఈ మ్యాచ్ ని చూడకండి, ఇది ఒక ఇన్సల్ట్ లాంటిది మాకు అని అన్నారు. ఆపోజిషన్ పార్టీస్ కూడా BCCI అని క్రిటిసైజ్ చేశాయి. కానీ అలాగే స్పోర్ట్స్ ని అండ్ పాలిటిక్స్ ని అండ్ వార్ ని సెపరేట్ గా చూడాలని కూడా కొంతమంది అన్నారు. ఇలా అంటున్న వాళ్ళ కొంతమంది రిప్లై వాళ్ళ అనుకుంటుంది ఏంటంటే, వాళ్ళ ఇండియా విన్ అయితే పాకిస్తాన్ కూడా ఒక చెప్పు దెబ్బ లాంటిదే కదా అని వాళ్ళ అభిప్రాయం. సో ఇలా జరుగుతూనే మొత్తానికి September 14th క్రికెట్ మ్యాచ్ అనేది స్టార్ట్ అయింది. సో మనందరికి తెలిసింది ఎలాగో ఇండియానే గెలిచింది. కానీ మెయిన్ హైలైట్ స్కోర్ బోర్డ్ కాదు, హ్యాండ్ షేక్ సీన్. ఇండియన్ ప్లేయర్స్ పాకిస్తాన్ ప్లేయర్స్ తో హ్యాండ్ షేక్ చేయలేదు. మ్యాచ్ అయిన వెంటనే ఇండియన్ టీం ప్లేయర్స్ అందరూ వాళ్ళ డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్ళిపోయి డోర్స్ క్లోజ్ చేశారు. కొంచెం పచ్చిగా చెప్పాలంటే ముఖం పైన డోర్ క్లోజ్ చేశారు అని కూడా అనొచ్చు. సో అలా ఇండియన్ క్రికెట్ టీం మెంబర్స్ డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్తున్నప్పుడు పాకిస్తానీ ప్లేయర్స్ గ్రౌండ్ లోనే ఉండి ఎదురు చూస్తున్నారు, పిల్ల ముఖాలు వేసుకొని షేకాన్ కోసం అనుకుంటారు. ఇలా ఎందుకు అంటున్నానంటే, వీళ్ళని మ్యాచ్ కన్నా ముందు చాలా ఓవర్ గా మాట్లాడారు కొంతమంది పాకిస్తానీ క్రికెట్ టీం మెంబర్స్. సో ఏదో పీకిదామని వస్తారు, మొత్తానికి ఇలా పీకించుకొని వెళ్తారు అనమాట. సో ఇలా మొత్తం మ్యాచ్ అయిపోయిన తర్వాత ఒక ప్రెస్ మీట్ ఉంటుంది కదా, మామూలుగా క్వశ్చన్స్ అడుగుతారు. జరిగే టైంలో సూర్యకుమార్ గారిని ఒక ప్రెస్ రిపోర్టర్ అనుకుంటా ఒక విచిత్రంగా క్వశ్చన్ అడిగారు. అదే హ్యాండ్ షేక్ ఎందుకు చేయలేదు, దీని ద్వారా మీరు ఏం చెప్పాలనుకుంటున్నా ఒక వేరే టైప్ లో క్వశ్చన్ అడిగారండి. అయితే ఈ క్వశ్చన్ కి సూర్యకుమార్ గారు ఇచ్చిన ఆన్సర్ సూపర్. అసలు ఆయన అన్నది ఏంటంటే, కొన్ని విషయాలు స్పోర్ట్స్ కన్నా చాలా పెద్దవి అండ్ మేము వాటిని గౌరవిస్తాం. ఈ విజయాన్ని మేము విక్టిమ్ ఫ్యామిలీస్ కి అండ్ అలాగే ఆర్మ్డ్ ఇండియన్ ఫోర్స్ కి డెడికేట్ చేస్తున్నామని అన్నారు. ఈ ఆన్సర్ సూపర్. అసలు వీళ్ళు ఎంతమందికి ఇలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఇలా అన్న మాటల్లో కూడా ఒక అర్థం ఉంది. ఇండియా ICC ఆబ్లిగేషన్ ని ఫుల్ఫిల్ చేసింది. పాకిస్తాన్ తో మ్యాచ్ ఆడాలి కాబట్టి ఆడింది, కానీ అది ఒక రెగ్యులర్ క్రికెట్ మ్యాచ్ లాగా ట్రీట్ చేయలేదు. ఎందుకంటే పెహల్గామ్ అటాక్ వల్ల సిచ్యువేషన్ డిఫరెంట్ కదా. అండ్ అలాగే వాళ్ళ టీం మెంబర్స్ కూడా, పాకిస్తాన్ టీం మెంబర్స్ కూడా కొంచెం ఓవర్ గా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ విక్టరీని సోల్జర్స్ కి మరియు విక్టిమ్ ఫ్యామిలీస్ కి
డెడికేట్ చేయడం వల్ల మన ఇండియన్ క్రికెట్ టీం ఒక సైలెంట్ ప్రొటెస్ట్ ని చూపించింది. పాకిస్తాన్ బోర్డు ఐసీసీ దగ్గర కంప్లైంట్ పెట్టింది, ఏమని? ఇండియన్ క్రికెట్ ని పాలిటిక్స్ చేస్తున్నారని. అండ్ ఫైనల్ గా అందరూ అనేది ఏంటంటే, మేము మ్యాచ్ ఆడాలి కాబట్టి ఆడినాం, అండ్ గెలుస్తామని తెలుసు కాబట్టి గెలిచాం, అంతే. ఇండియాలో క్రికెట్ అనేది అందరికీ చాలా ఇంపార్టెంటే, కానీ క్రికెట్ కన్నా ముందు దేశం ఇంపార్టెంట్. రన్స్, వికెట్స్, ట్రోఫీస్ కనపడకపోయినా పర్వాలేదు, కానీ సోల్జర్స్ యొక్క సాక్రిఫైస్ ని మర్చిపోవడం చాలా పెద్ద తప్పు. ఇండియా గెలిచిన తర్వాత పాకిస్తాన్ మీడియా, ఫ్యాన్స్ అండ్ ఎక్స్ క్రికెట్ ప్లేయర్స్, ఈవెన్ పాకిస్తాన్ బోర్డు కూడా నో హ్యాండ్ షేక్ అని హెడ్లైన్స్ పెట్టి ఏదో కొంచెం హల్చల్ చేయాలని ట్రై చేశారు. వాళ్ళని ఎవరు పట్టించుకుంటారు చెప్పండి? పైగా వీళ్ళు అనేది ఏంటంటే, ఇలా ఇండియా హ్యాండ్ షేక్ చేయకపోవడం వల్ల పాకిస్తాన్ వాళ్ళ సెంటిమెంట్ ని హర్ట్ చేసామంట. అండ్ అలాగే క్రికెట్ రూల్స్ ఉంటాయి కదా, అందరు ప్లేయర్స్ ఇట్లా మ్యాచ్ కి ముందు తర్వాత హ్యాండ్ షేక్స్ అవి చేయించాలని, ఈ యొక్క సెంటిమెంట్ ని కూడా దెబ్బ కొట్టినట్టు ఫీల్ అయ్యారంట వాళ్ళు. దాని తర్వాత పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ ఐసీఐసీకి కంప్లైంట్ ఇచ్చింది, ఏమని? రెఫరీ మరియు ఆన్ ఫీల్డ్ ప్రొసీజర్ మీద అబ్లిగేషన్స్ పెట్టారు. పీసీబీ అంటే పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ ఇచ్చిన కంప్లైంట్ గురించి ఆ లెటర్ ఏదైతే ఉందో అది పబ్లిక్ గా న్యూస్ అయ్యింది మొత్తం. ఇలా ఇచ్చిన కంప్లైంట్ వల్ల నెక్స్ట్ జరిగే పాకిస్తాన్ మ్యాచ్లలో కొంచెం టెన్షన్ అనేది స్టార్ట్ అయింది. ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ మ్యాచ్ ఉంది కదా యూఏఈ తోని, ఒకవేళ అది గెలిచినట్టయితే, పాకిస్తాన్ గెలిచినట్టయితే మళ్ళీ మన ఇండియన్ టీం ప్లేయర్స్ పాకిస్తాన్ తో మళ్ళీ ఇంకోసారి మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది. అయితే వీళ్ళు చెప్పిన ఇంకో పాయింట్ ఏంటంటే, మెయిన్ గా ఎవరైతే రెఫరీ ఉన్నారో మనమంటే వాళ్ళని టార్చర్ చేశారంట ఇండియన్ క్రికెట్ టీం. కానీ అసలు నిజంగా జరిగింది ఏంటంటే, సూర్యకుమార్ యాదవ్ గారు టాస్ వేసే ముందు చెప్పారంట, మేము హ్యాండ్ షేక్ చేయదలుచుకోలేదు, మేము చెయ్యమని రిఫరీతో. అండ్ అలాగే రెఫరీ వెళ్ళి పాకిస్తాన్ క్రికెట్ కెప్టెన్ ఉంటాడు కదా, వాడికి చెప్పిండు, అరే హ్యాండ్ షేక్ చేయకూడదు రాబాయ్, వాళ్ళు చేయరు, మీరు చేయాలని ట్రై చేయకండి, మీకే సిగ్గు లేకుండా పోతుంది అని చెప్పారు. సో ఇలా ముందే చెప్పినప్పుడు తెలుసు కదా హ్యాండ్ షేక్ చేయరని, అలాంటప్పుడు మ్యాచ్ అయిపోయిన తర్వాతనే మీరు వెళ్ళిపోవాలి, ఎందుకు గ్రౌండ్ లోనే ఉండి దిక్కుముఖాలు వేసుకొని చూడడం. అండ్ అంతేకాకుండా ఈ విషయం ఆల్రెడీ ఏషియా బోర్డ్ మెంబర్స్ అంటే కౌన్సిల్స్ ఉంటారు కదా, వాళ్ళకు కూడా తెలుసంట హ్యాండ్ షేక్ ని చెయ్యమని అన్నట్టు ముందే తెలుసంట. అండ్ అలాగే పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకి కూడా తెలుసంట వీళ్ళు చేయదలుచుకోలేదని. మరి అదంతా ముందే తెలిసినప్పుడు ఎందుకు ముందే వెళ్ళిపోవచ్చు కదా పాకిస్తాన్ వాళ్ళు? అసలు మ్యాచ్ ఆడడం ఎందుకు? ఆడకుండా ముందే వెళ్ళిపోయి ఉంటే మీకు ఇంత సెంటిమెంటల్ గా ఫీల్ అవ్వాల్సిన అవసరం ఉండేది కాదు కదా. మేబీ అసలే వాళ్ళకి లేని పరువుని ఇంకొంచెం తీసి పోగొట్టుకుందామని అనుకున్నారేమో. ఆల్రెడీ లేదనుకోండి, వాళ్ళకి ఎటువంటి పరువు లేదు, ఏమో సాధించుకుందామని వచ్చారు, లేదా ఉన్నది కూడా మొత్తం పీక్కొని విన్నట్టున్నారు. అందుకే నేను సడన్ లో కూడా అన్నా, లేదో పీకుదామని వస్తారు అండ్ మళ్ళీ పీకించుకొని వెళ్తారు. అండ్ అలాగే ఒక ముళ్ళపంది కూడా ఏమన్నాడంటే, మన సూర్యకుమార్ గారిని టీవీలో లైవ్ లో ఉన్నప్పుడు సువర్ కుమార్ యాదవ్ అన్నాడు. సువర్ అంటే పంది అని అర్థము. యాంకర్ కరెక్ట్ చేస్తున్నా కూడా మళ్ళీ సువర్ కుమార్ యాదవ్ అని అన్నాడు. ఇలా అన్న ముళ్ళపంది పేరు డిక్కీ వల్జినా మొహమ్మద్ యూసఫ్. క్రికెట్ గ్రౌండ్ లో జరిగిన ఈ హ్యాండ్ షేక్ కాంట్రవర్సీస్ తర్వాత పాకిస్తాన్ మీడియా ఛానల్స్ లో చాలా డిస్కషన్స్ అనేవి జరిగాయి. అలా జరుగుతున్న కొన్ని డిస్కషన్లో ఒక డిస్కషన్ అనేది కొంచెం డిఫరెంట్గా అనిపించింది. ఎందుకంటే ఒక పాకిస్తాన్ ఎక్స్ క్యాప్టెన్ గాడాడు, ఆడి పేరు వచ్చేసి షహీద్ ఆఫ్రిద్. పేరు ఇదే, నాకు కొంచెం పలకని కష్టంగా ఉంది, పేర్లే విచిత్రంగా ఉన్నాయి. వీడు ఏమన్నాడంటే, డైరెక్ట్ గా ఇండియన్ గవర్నమెంట్ అంటే మోడీ గవర్నమెంట్ పైన కొన్ని ఎలిగేషన్స్ చేస్తున్నాడు. బీజేపీ హిందూ ముస్లిం డివైడ్ క్రియేట్ చేస్తుందని అన్నాడు. అంటే హిందూ ముస్లింలకి డివైడ్ చేస్తూ ఇట్లా గొడవలు పెట్టాలని చూస్తుందన్న ఉద్దేశం ఎవరైతే అన్నాడో, వీడి ఉద్దేశం అది. రిలీజియన్ కార్డ్ ని ప్లే చేస్తున్నాడని మోడీ గవర్నమెంట్ ని చాలా బ్లేమ్ చేశాడు ఈ ముళ్ళపంది. కానీ అదే టైంలో రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడుతూ, రాహుల్ గాంధీ గారు ఒక పాజిటివ్ మైండ్ సెట్ వ్యక్తి, ఇప్పుడు పీస్ ని కోరుకునే వ్యక్తి అని పొగిడిండు. అదేందో నాకు అర్థం కాల. అసలు ఈ కెప్టెన్ చరిత్ర విషయానికి వెళ్తే, వీడికి ఒక కజిన్ ఉండేవాడు, వాడు ఒక తీవ్రవాది. అయితే ఆ తీవ్రవాదిని గుర్తించి మన ఇండియన్ ఆర్మ్ ఫోర్సెస్ వాడిని లేపేశారు. దాని తర్వాత ఈ కెప్టెన్ గారు ఎవరైతే ఉన్నాడో, యాంటీ హిందూ ఇంటర్వ్యూస్ ఇవ్వడం కానివ్వండి, మాట్లాడడం కానివ్వండి, ఇలా చాలా జరిగాయి. అలాంటి వాడు ఇప్పుడు మన ఇండియాకి నీతులు చెప్తుంటే నాకు నవ్వాలో ఏం చేయాలో అర్థం కావట్లేదు. దీనిపైన మీ కామెంట్ ఏందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అయితే ఇండియా నాశనాన్ని, ఇండియా పతనాన్ని కోరుకునేవాడు రాహుల్ గాంధీ గురించి పాజిటివ్గా మాట్లాడడం ఏంటి? ఇప్పుడు వీడి ఉద్దేశం ఏంది? పాకిస్తాన్ వాళ్ళు టెర్రరిస్ట్ని తయారు చేసి ఇండియా పైన వదిలితే కొంతమంది చనిపోతే ఆయన మేము మూసుకొని ఉండి పీస్ ఈజ్ రైట్ అని చెప్పాలా? ఇది నాకు అర్థం కాదు. సో ఈ అట్లా రాహుల్ గాంధీ గారిని పోవడం పక్కన పెడితే, ఈ విషయాన్ని అపోజిషన్ పార్టీ వాళ్ళు తీసుకొని వాళ్ళ సోషల్ మీడియా హ్యాండిల్స్ లో పెట్టుకొని గొప్పగా చెప్పుకుంటున్నారు. శత్రువులు కూడా మమ్మల్ని పొగుడుతున్నారని. అరే ఇది చెప్పుకునే విషయం వారే నాకు అసలు అర్థం కాదు. దీనివల్ల అపోజిషన్ పార్టీకి పాజిటివ్ కానీ నెగిటివ్ ఎక్కువ ఉంటుంది. సో ఇదండి వీడియో. ఈ వీడియోలో నేను ఏమన్నా మిస్ అయినట్టయితే కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ అలాగే మీకు ఏ పార్ట్ నచ్చకపోయినా కూడా, నేను వాడిన పదాలు మీకు అర్థం కాకపోయినా కూడా, వాళ్ళకి కరెక్ట్గా లేదు ఇట్లా మాట్లాడకూడదు అని మీకు అనిపించినా కూడా కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నేను కంపల్సరీ దాన్ని నెక్స్ట్ వీడియోలో రెక్టిఫై చేసుకుంటాను. అండ్ అలాగే ఇప్పటి వరకు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.